సాహితీ మిత్రులకు నమస్కారం. సారంగ పాఠకులకు వీక్షకులకు సుస్వాగతం. ఈరోజు సారంగ ఛానల్లో ఒక కవిని పరిచయం చేయబోతున్నాను. ప్రాపంచిక దృక్పథం మెరాజ్ ఫాతిమా కవిత్వం. కవి పరిచయం వనజ తాతినేని. మిత్రులారా, ఈ పరిచయాన్ని పూర్తిగా వినండి. మీ అభిప్రాయాలను కూడా తప్పకుండా తెలియచేయండి. ఇప్పుడు కవి పరిచయంలోకి వెళ్ళిపోదాం. ప్రాపంచిక దృక్పథం మెరాజ్ ఫాతిమా కవిత్వం. కవి చెప్పేది నీకు పూర్తి అనుభవంలో ఉంటే ఆ కవిత్వం నీకు అనవసరం. కవిత్వం చదివిన తర్వాత కూడా నీ అనుభవానికి విషయం ఏమాత్రం అందకపోతే ఆ కవిత్వం నీకు వృధా. నీకు తోచనిది, కనపడనిది కవి చెప్పిన తర్వాత నీ అనుభవంలోకి ఎంతో కొంత వచ్చేది, అది నీకు సరిపడే కవిత్వం అన్నారు చలం. మనకు ఎంతో కొంత అనుభవంలోకి వచ్చే కవిత్వం గురించి ఇక్కడ పరిచయం చేసుకుందాం. అరే, ఇక్కడో పారిజాతం ఉండాలి, రాలిన పూలను ఏరిన ఆ చిట్టి చేతులేవి, గొప్ప తోడును అడిగిన ఆ మొక్కులేవి, గుడ్డబొమ్మలకు పెళ్లిళ్లు చేసిన చిన్నారి ముత్తైదువా ఆ చిన్నమ్మ ఏది, ఆమె నడిచిన చిట్టి పాదముద్రలేవి అని అడుగుతున్న ఈ స్త్రీ సౌకుమార్య భావనలు ఎక్కడివి? కాలమంతా రంగుల రాట్నమై గిరగిరా తిరిగే చలన చక్రమై స్ఖలన దుఃఖమై యుగాల నాటి ప్రశ్న పత్రమై బాల్యాన్ని పాతిపెట్టిన శిథిల సౌధమై అంటూ పసితనపు తలపుని గుర్తు చేసుకుంటున్న ఈ అక్షర విన్యాసం ఎవరిది? మెరాజ్ ఫాతిమా అనే కవి కవిత్వం ఇది. 3 దశాబ్దాలుగా కవిత్వం ఆమెకు సహచరిగా ఉంది. తన ముందు తరం వెనుక తరం మధ్య వారధిగా నిలబడి శతాబ్దాల మూగ వేదనను కవన రూపంలో విప్పి చూపించారు. మొదట ఆమె కవితా సమాహారం అనే బ్లాగ్ ద్వారా పరిచయం. అక్కడ ఆమె కవిత్వం పరివ్యాప్తం అయ్యాయి. తర్వాత 2-3 ఏళ్లకు ఫేస్బుక్లో మంచి కవిత్వం రాసే వారిలో ఒకరిగా గుర్తింపు పొందారు. వివాహానికి పూర్వం ఆమె కడప ఆకాశవాణి యువవాణి కార్యక్రమం ద్వారా వాసంతిగా పరిచయం. సాహితీ ప్రపంచం ఆమెకు కొత్తేమీ కాదు. వస్తువు ఏదైనా ఆమె హృదయంలో లలితమై చలనమై ఆలోచనలో జ్వలనమై జాగృతమై ఆమెకంటూ ఒక ప్రత్యేక ముద్రగా అలరిస్తుంది. మగవాళ్ల అమానుష కృత్యాల వల్ల స్త్రీల జీవితాలు అంధకారంలో మునిగిపోయినప్పుడు వారికి కాస్త వెంటిలేటర్ అవసరం అని తన కవిత్వంలో పదే పదే చాటి చెబుతారు. స్త్రీలకు కాస్త చదివిడి జ్ఞానం ఉండటం మూలంగా వారికి తమ జీవితం మీద శరీరం మీద అధికారం కావాలనే ఆలోచన ఆకాంక్ష కలగటం మొదలవుతుందని, తద్వారా స్త్రీ బలపడటానికి కూడా పుస్తకాలే దారి చూపుతాయని ఆమె అంటారు. పురుషులకు ప్రేమ ఆట వస్తువేమో కానీ స్త్రీకి ప్రేమే జీవితం. ప్రేమించిన పాపానికి మనస్ఫూర్తిగా నమ్మి అతని చేయి పట్టుకుని ముందుకు నడిచిన పాపానికి ఎన్నో కష్టాలను అనుభవించి అధిగమించి తమ జీవిత లక్ష్యం చేరుకోగలిగిన స్త్రీలను తన కవిత్వంలో చూపించారు. పురుషుల్లో చదువుతో పాటు సంస్కారం ఏమాత్రం పెరగలేదనే చురకలు అంటిస్తారు. పురుషుడికి సహచరి అంటే ఏమిటి అన్నదానికి ఈ కవి చెప్పిన భావం చూడండి, ఎంత హిమోన్నత శిఖరమో. నీకు తెలుసా? సృహనై స్ఫూర్తినై స్పర్ధనై స్పర్శనై సాహసినై సహవాసినై సంతసంతో సదా నీకై అద్దరిన వేచి ఉండే హిమాని నేను. జీవితానికి జీవించటానికి భాష్యం చెప్పే నీ సహచరినే నేను. మెరాజ్ కవిత్వంలో ఏముంది? నిత్యం ప్రవహిస్తున్న లావాలాంటి కవిత్వం ఉంది. కవిత నిర్మాణం శైలి విభిన్నంగా ఉంటుంది అని
పూర్వ కవులు వ్యాఖ్యానించారు. మాతృత్వం స్త్రీకి ప్రపంచమైంది. కుటుంబం కూడా చారిత్రాత్మక అవసరం చేసింది. ఆమెను 4 గోడలకు పరిమితం చేసింది. సామాజిక జీవితాన్ని దూరం చేసింది. ఉత్పత్తిలో భాగం కాకుండా చేసింది. అందువల్లనే స్త్రీ భర్తపై ఆధారపడాల్సి వచ్చింది. పెదవి విప్పితే పాశవిక హింసను చవిచూసింది. కన్నబిడ్డైనా సరే స్త్రీని నిర్దాక్షిణ్యంగా అణిచివేస్తాడు. ఆ విషయాన్నే వేదనతో కవిత్వీకరించారు. తల్లులు విశ్రమించకూడదు, లోకం నుండి నిష్క్రమించను కూడదు. అలా ఒళ్ళు మరిసి ఉండకూడదు. చురుగ్గా చలాగ్గా ఉండాలి, పరాగ్గా ఉండకూడదు. తన కాండక్ట్ సర్టిఫికెట్ నిరూపణకై మొగుడు ముందే కాదు, ప్రతి మొగోడి ముందు పరోక్షంగా మోకరిల్లాలి. కన్న పేగైనా సరే ఉన్నపళంగా వదిలేస్తే కిక్కురుమనకుండా త్యాగానికి తల ఇవ్వాలి. అవును, అమ్మంటే త్యాగానికి బలవ్వాలి అంటారు. మెరాజ్ కవిత్వంలో సామాజిక స్పృహ మెండుగా ఉంది. ఆమె నిత్యం ఫేస్బుక్ లో పంచుకునే కవితల్లో మనుషులు మనిషితనాన్ని కోల్పోవటం పట్ల వేదన ఉంది. పరిసరాలు పరిశుభ్రంగా పచ్చగా ఉండాలన్న ఆకాంక్ష ఉంది. స్త్రీ పురుష భేదం లేకుండా మనుషులందరూ అనుభవిస్తున్న వివక్షల గురించి ఉంటుంది. అన్నింటికీ మించి కుటుంబ వ్యవస్థ మోపుతున్న భారం పట్ల ఆక్రోశం వ్యక్తం అవుతుంది. మెరాజ్ కవిత్వం జీవితాలను చిత్రించింది. స్త్రీ మనసును ప్రతిబింబించే కవిత్వం చాలానే రాశారు. స్త్రీవాదం స్పష్టంగా కనిపిస్తుంది. స్త్రీలు పురుషునిలో దేహగతమైన సాన్నిహిత్యం కన్నా కూడా మానసికమైన తోడు ఉండాలని బలంగా కోరుకుంటారు. మర్రి చెట్టు నీడలో ఎదగని మొక్కల వ్యక్తిత్వాలు కుంచుకుపోయి బతకటం అంటే రోసిపోయిన స్త్రీల వేదనలు ఆవేదనలు కొత్తవేం కావు. కానీ నాగరిక సమాజంలో కొత్త పుంతలు తొక్కుతున్న నేరాల నేపథ్యంలో స్త్రీలపై జరిగే హింస కూడా కొత్తగా ఉంటుంది. దాన్ని కూడా కవిత్వీకరణ చేయటం తప్పనిసరి అంటారు. స్త్రీలు బాలికలపై జరుగుతున్న లైంగిక వేధింపులు అత్యాచారాలు పట్ల ఆగ్రహం ఉంది. మతాంధుల దాడిలో మరణించిన కన్నెపిల్లల కలల కాగితాలపై అంతులేని విశ్వాసంతో స్వజాతిగా సమిష్టి సంతకాలు పెడతాం, పరువు కోసం ప్రాకులాట మానేద్దాం, తిరుగుబాటు చేద్దాం అని నినదించారు ఈ క్రింది కవితలు. ఆడవాళ్ళు మీకు జోహార్లు, ఆడవాళ్ళు మీకు జోహార్లు. చాలు చాలిక ఒకరినొకరు నిందించుకునే ఆత్మద్రోహాల మహత్తర నాటకాల మహోన్నత సంభాషణలు, ఆత్మస్థుతితో అందలమెక్కిన అప్రకటితపు అనూహ్య వైనాలం, శిరసులపై పొరుగుల బరువును అనామకులమై మోస్తున్న నిజాలం, జన్మనిచ్చిన సంతతికి మాతృస్వామ్య హక్కుదారి సంతకానికి నోచుకోని నిశానులం, ఉరితాటికి వేలాడే మెడలేని పడతులం, ఉచ్చగుడ్డలుతికే ఉత్తమ ఇల్లాళ్లం, గోనె సంచుల్లో కుక్కబడ్డ అనాథ శవాలం, ముక్కలైన మోగ శకలాలం, ముప్పెనకు గురైన నత్త గుల్లలం. పెదవులపై ఫెమినిజాన్ని కాదు, చెదలు పట్టిన చరిత్రని తిరగతోడుదాం. విచ్చుకత్తులు గుచ్చుకున్న గొంతులో నిత్య శబ్దమై పల్లవిద్దాం. తగలబడుతున్న పూల వనాలపై, కఫన్ కప్పిన మన కలలపై నివురు కప్పిన తప్పుడు సాక్ష్యాలను తగలబెడదాం అని. గొప్ప కవిత్వం ప్రధాన లక్షణం ఏమిటంటే చదివిన వారికి ఎవరి తాహతును బట్టి వారికి ఎంతో కొంత అనుభూతిని అందించగలగటం. ఆ లక్షణం మెరాజ్ ఫాతిమా కవిత్వానికి పూర్తిగా ఉంది. ఆమె కవిత్వం అర్థం కాకపోవటం అంటూ ఏమీ ఉండదు. తేట తెల్లంగా ఉంటుంది. చదివిన వారి గుండెల్లోకి దూసుకుపోతుంది. ఆలోచనలను కుట్టి కుదుపుతుంది. ఇది కదా సత్యం, ఇది కదా నా అనుభవం కూడా అని పాఠకుడు అంగీకరిస్తాడు. తను రాయలేని తన వైయక్తిక అనుభవాన్ని ఆ కవితలో దర్శిస్తాడు. కవిత్వంలో సెల్ఫ్ ఐడెంటిటీ వెతుక్కుంటారు. భర్త మాత్రమే కాదు, కుటుంబంలోని ఇతర స్త్రీలు కూడా స్త్రీకి శత్రువులే అని సవివరంగా చూపిస్తారు. ఇటీవలే రాసిన ఈ కవిత్వం చూడండి.
మనిషికి కరుణ రసం ఎంత అవసరమో తెలియజేసిన కవిత ఇది. మనిషి దుఃఖ సముద్రాన్ని లోలోపల దాచుకున్నాడు. అది కరిగి కన్నీరై ప్రవహించి కలంలో సిరాగా మారితేనైనా ఎన్నాళ్లుగానో రాయాలనుకున్నవి రాయగలను. గడ్డకట్టుకుపోయిన హృదయాన్ని కరిగించేది కూడా దుఃఖమే. రాతలో తనను తాను బహిర్గతం చేసుకోవాలనుకున్నా కావాల్సింది కూడా దుఃఖమే. కాని ఆ దుఃఖం రాక లోపలే పేరుకుపోయి వణికిస్తుంది అంటారు. వలకని సిరాలో వలకని సిర ఎప్పుడో రాయాలి అనుకున్నది ఇప్పటికీ రాయలేకపోతున్నది. అదే గొంతులోంచి బయటికి రానిది, కళ్ళలో నుంచి కలంలోకి ఇంకనిది ఇంకేది కాదది. ఇప్పటికీ కంటి నుండి తొణకనిది, ఒంటరిని చేసి వణికించేది, దుమ్ములా కమ్ముకున్న దుఃఖమది. కడవరకు అలలా ఎగసిపడే కడలంత కష్టమది. వలకని సిర అంటే ఎప్పటి నుండో రాయాలనుకుని రాయలేనిది. పోనీ అది గొంతులో నుండి వస్తుందా? అది రాదు. కళ్ళలోంచి దుఃఖం సిర అయి కలంలో ఇంకనూ లేదు. దుఃఖం మనిషిని దుమ్ములా కమ్ముకుని ఇతరుల్లో కలవనీయకుండా ఒంటరిని చేసి వణికిస్తుంది. లోపల అలల్లా ఎగసిపడుతుంది తప్ప బయటికి రాని దుఃఖం కడలి అంత కష్టమైంది అంటారు. మెరాజ్ ఫాతిమా అంతర్వేదన అనే కవితా సంపుటి వెలువరించారు. అందులో 65 కవితలు ఉన్నాయి. కవి సంగమం వేదికగా వర్తమాన కవిగా సిరీస్ 4లో పరిచయం చేయబడ్డారు. పత్రికల్లో అచ్చయినవి రాశిలో తక్కువైనా వాసి కలిగినవి. మెరాజ్ కవిత్వంలో భావనామయ ప్రపంచం కన్నా మనుషుల ఇరుకు మనస్తత్వాన్ని వాచ్యంగా బట్టబయలు చేస్తారు. అది బాగున్నట్టే ఉంటుంది. కవిత్వం అంటే ఇది, అది కాదు కవిత్వం అనుకోటానికి వీల్లేని సోషల్ మీడియా కాలంలో కవిత్వం కోసం కవిత్వాన్ని నిదానంగా వెతుక్కోవాలి, ఓపిగ్గా వెతుక్కోవాలి. మెరాజ్ది ప్రాపంచిక దృక్పథం. ఒక్కోసారి క్లుప్తంగా 2 స్టాంజాల్లో చెప్పవలసిన భావాన్ని, అనంతమైన అర్థాన్ని అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్టు చదువరుల మెదడుకి హృదయానికి చేరేలా నేర్పుగా రాయగలిగిన ప్రతిభ ఆమె సొత్తు. ఆమె అభిలషణీయం ఏమిటో చూద్దామా ఈ చిన్న కవితలో. ప్రకృతి ధర్మం అనే కవితతో ఇలా అంటారు. నేలను తాకకముందే వేలసార్లు అనుకుంటా, ఇంకొన్ని క్షణాలుంటే ఇంకొందరికి నీడనిద్దామని. నేలని తాకకముందే వేలసార్లు అనుకుంటా, ఇంకొన్ని క్షణాలుంటే ఇంకొందరికి నీడనిద్దామని. భూమిని చేరాక కూడా అనుకుంటా, కొన్ని నగ్న పాదాలకు రక్షణనిద్దామని. భూమిని చేరాక కూడా అనుకుంటా, కొన్ని నగ్న పాదాలకు రక్షణనిద్దామని. ప్రకృతి ధర్మాన్ని కాదనలేం. గాలి పొమ్మంటుంటే, ధూళి రమ్మంటుంటే ఏ దరికో ఏ దిశకో పయనించాలి. ప్రకృతి ధర్మాన్ని కాదనలేం. గాలి పొమ్మంటుంటే, ధూళి రమ్మంటుంటే ఏ దరికో ఏ దిశకో పయనించాలి. పరుగులాపి శాశ్వతంగా శయనించాలి. కవి హృదయం కూడా జీవించినంత వరకు స్పందించే గుణం మిగిలి ఉండాలని, కవిత్వం రాస్తూనే ఉండాలని కోరుకుంటారు. 100 పువ్వులు వికసించని, 1000 ఆలోచనలు సంఘర్షించని మావో నినాదం. ఒక్క కవిత ఉద్భవించని, 1000 హృదయాలకు ఉత్తేజం నింపగా అని నేటి కవుల కవితా సేద్యం. పుట్లు పుట్లుగా కవిత్వం పండుతుంది. అవి చచ్చువో పుచ్చువో మేలిమి కలవో అని కనిపెట్టి దగ్గరకు తీసుకోగలిగేది పాఠకులే. ప్రాపంచిక దృక్పథం మెరాజ్ ఫాతిమా కవిత్వం. కవి పరిచయం విన్నారు కదా. పరిచయం వనజ తాతినేని. మిత్రులారా, ఈ కవి పరిచయం మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సారంగ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. విభిన్నమైన కథలు, కవిత్వము, యాత్రా కథనాలు, అనేక సాహితీ విశేషాలను సారంగ్ ఛానల్ ద్వారా తప్పకుండా వీక్షించండి. మీ అభిప్రాయాలను ప్రకటించండి. పూర్తిగా విన్నందుకు
హృదయపూర్వక ధన్యవాదములు. నమస్తే.